మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైన హిజ్రా హాస్ని జననం, మరణం రెండూ విషాదమే. కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం పార్లపల్లిలో 30 ఏళ్ల క్రితం జన్మించినప్పుడు కొడుకు పుట్టాడని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంబరపడ్డారు. వయసు పెరిగే కొద్దీ స్త్రీ లక్షణాలు కనిపిస్తుండటంతో అందరిలో విషాదం. తోటివారి హేళనలు, చులకన భావనతో చూసే చూపులు ఆమె తట్టుకోలేకపోయింది. ఇంటి నుంచి వెళ్లిపోయి హిజ్రాలతో కలిసి నెల్లూరు నగరంలో తిరిగేది. ముఖ్యంగా నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో కొన్నేళ్లు ఉంది. అక్కడి ఓ హిజ్రా నాయకురాలితో విభేదాలు వచ్చి తను స్థావరం మార్చింది. కొందరు హిజ్రాలను ఏకం చేసి ఆ నాయకురాలికి పోటీగా అవతారమెత్తింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, ప్రాంతాల్లో ఒక హిజ్రా వర్గాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా ఆమె నాయకత్వంలో చేరారు. అలా హిజ్రా నాయకురాలిగా హాస్ని నాయిక్గా అవతారమెత్తింది. తరువాత ముంబైకి వెళ్లి ట్రాన్స్జెండర్ గా మారింది. తరువాత హిజ్రాలను, ట్రాన్స్జెండర్స్ ను ఏకం చేసి తిరుపతి కేంద్రంగా హాస్ని ఉంటూ రాష్ట్రంలో చక్రం తిప్పింది. ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా అక్కడ వాలిపోయేది. ఇలా కేసులు, దాడులు, ఇతర వ్యవహారాలను ఆమె తలకెత్తుకుని ఓ శక్తిగా ఎదిగిన ఆమెను వాళ్ల వర్గం వారు రాయలసీమ మాలిక్గా పిలుచుకునేవాళ్లు. ఇలా 3 దశాబ్దాలుగా హిజ్రా సామ్రాజ్యంలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగింది. ఈ క్రమంలో పేరుతో పాటు డబ్బు రావడంతో ఆమె వర్గం వారు అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు కూడా తెచ్చుకుంది. ఈ ఏడాది ఆగస్టులో ఆమె పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రతి చోటకు ఆమె స్వయంగా వెళ్లింది. నెల్లూరు నగరంలోనూ ఆమె అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్ని హాజరైంది. పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారు. ఇది నాణ్యానికి ఓ వైపు మాత్రమే. ఎవరైనా ఎదిగే కొద్దీ, పేరు ప్రతిష్టలు తెచ్చుకునే కొద్దీ శత్రువులు, వ్యతిరేకులు కూడా పెరుగుతుంటారు. అది నాణ్యానికి మరోవైపు. ఈ క్రమంలోనే హాస్నీకి శత్రువులు కూడా ఎక్కువయ్యారు. 2 ఏళ్ల క్రితం నెల్లూరు 2 టౌన్ పరిధిలో ఓ హిజ్రాను హత్య చేశారు. ఈ వ్యవహారంలో హాస్నీ గ్యాంగ్ ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఇలా అనేక జిల్లాల్లో, అనేక పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. తను పుట్టిన ఊరికి ఏదైనా చెయ్యాలన్న కోరిక ఆమెకు ఉండేది. తన గ్రామంలో ఓ రాయిని మహాలక్ష్మమ్మ అమ్మవారిగా పూజించేవారు. అక్కడ తన సొంత ఖర్చులతో గుడిని నిర్మించాలని సంకల్పించింది. అంతే 6-7 నెలల క్రితం ఓ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. మంగళవారం రాత్రి ఆ ఆలయం ప్రారంభ మహోత్సవానికి పార్లపల్లికి వెళ్లింది. అక్కడి నుంచి రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా టపాతోపు వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించి కత్తులతో అతి దారుణంగా పొడిచి నరికి చంపేశారు. దాంతో ఆమె కథ విషాదంతో ముగిసింది. ఆమె మృతితో అటు సొంత ఊరిలో, హిజ్రా కమ్యూనిటీలోనూ విషాదం నెలకొంది. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు.
అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.